హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త, ఇక రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా మరో శుభవార్త అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల కారణంగా మరోసారి ప్రజా పంపిణీ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వచ్చే నెల ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ నెలకు సంబంధించిన సన్నబియ్యం ఒకేసారి అందించనున్నారు. ఈ మేరకు కేంద్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడంతో ఆగస్టు 1 నుంచి 3 నెలల బియ్యం పంపిణీకి పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు వేగం చేస్తుంది. సాధారణంగా ప్రతి నెల మొదటి 15 రోజులు మాత్రమే డీలర్లు రేషన్ బియ్యం ఇచ్చేవారు. ఇక వచ్చే నెలలో 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడంతో ఆగస్టులో 31 రోజులు దుకాణాలు తెరిచి బియ్యం అందించాల్సి ఉంది. ప్రతి రేషన్ కార్డుదారుడు 3 సార్లు వేలిముద్రలు వేయాల్సి ఉంటుంది. ఇక ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు 2-3 సార్లు సరిపడా రవాణా చేయనున్నారు. ఇక చిన్న దుకాణాలకు ఒకేసారి, పెద్ద దుకాణాలకు 2 సార్లు రవాణా జరుగుతోంది. గత ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించిన రేషన్ కూడా ఒకేసారి పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1.5 కోట్ల కార్డుల ద్వారా 3.20 కోట్ల లబ్ధిదారులకు 2.15 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయనుంది. అందులో ఫుడ్ సెక్యూరిటీ కార్డులోనే ఒక వ్యక్తికి 6 కిలోల చొప్పున, అత్యంతయ కార్డు కలిగిన వారికి 35 కిలోలు, కిలో చక్కెర, అన్నపూర్ణ కార్డు ఉన్నవారికి 10 కిలోల సన్న బియ్యంతో పాటు 5 కిలోల గోధుమలు పంపిణీ చేస్తారు. లబ్ధిదారులు రేషన్ పొందేందుకు ఈకేవైసీని తప్పనిసరి చేశారు. కేవైసీ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే బియ్యం సరఫరా చేస్తారు. ఈకేవైసీ నమోదైన వారికి మాత్రమే వచ్చే నెల నుంచి రేషన్ సరఫరా అయ్యేలా జాతీయ సమాచార వ్యవస్థ సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తుంది. తెలంగాణలోనే కొత్తగా రేషన్ కార్డుల్లో పేరెక్కిన వారు చాలామంది ఇంకా ఈకేవైసీ చేయించుకోలేదు. ఇక ఈ నెల 31 వరకు ఈకేవైసీ చేయించుకోవటానికి గడువైతే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రేషన్ డీలర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. ఒకేసారి 3 నెలలకు సరిపడా స్టాకును అందుబాటులో ఉంచుకునేందుకు రేషన్ దుకాణాల్లో సరిపడా స్థలం లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒకేసారి వందల క్వింటాల బియ్యాన్ని తమ వద్ద ఉంచుకునేంత పరిస్థితి లేకపోవడంతో డిమాండ్కు తగ్గట్లు రేషన్ డీలర్లకు బియ్యం సరఫరా చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా ఈపాస్ యంత్రాల్లో సాంకేతిక లోపాలు, వేరువేరుగా బయోమెట్రిక్ తీసుకోవటం, పంపిణీలో జాప్యం జరగనుంది. ఒకేసారి ఎక్కువ పరిమాణంలో బియ్యం పంపిణీ చేయడంతో తూకం వేయడంలో డీలర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతి నెల అవసరమైన దానికంటే 3 ఎక్కువ బియ్యం ఒకేసారి తరలించటం, వాటిని లబ్ధిదారులకు అందించటం డీలర్లకు శ్రమతో కూడుకున్న పనిగా మారింది. దీంతో డీలరు ఒక కార్డుదారుడికి రేషన్ ఇవ్వటానికి 20 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఈ పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ సమస్యను పరిష్కరించడంతో పాటు బ్లూటూత్ మిషన్ విషయంలో సడలింపు ఇవ్వాలని, ఒక కుటుంబానికి చెందిన బియ్యం ఒకేసారి పంపిణీ చేసే విధంగా వెసులుబాటు కల్పించాలని డీలర్లు కోరుతున్నారు. ఈ పాస్, ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్, బ్లూటూత్ లింకు తొలగిస్తే పంపిణీ సులభమవుతుందని సూచిస్తున్నారు. రేషన్ కార్డుదారులు ప్రస్తుతం ఈకేవైసీ అప్డేట్ కోసం తమ పరిధిలోనే రేషన్ షాపు నుంచే కాకుండా దేశంలో ఎక్కడైనా ఈకేవైసీ అప్డేట్ చేసుకోవచ్చని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వలస వెళ్లిన వారు ఈకేవైసీ చేయించుకునేందుకు హడావుడిగా సొంతూర్లకు వెళ్లాల్సిన అవసరమైతే లేదు. కేంద్రం గత 2 ఏళ్ల నుంచి ఈకేవైసీ చేయించుకోవాలని ప్రచారం చేసినా కానీ 40% మంది ఇప్పటి వరకు చేయించుకోలేదు. గ్రామ స్థాయిలో ఈకేవైసీ ప్రక్రియపై పూర్తి స్థాయిలో ప్రచారం కల్పించి వలస వెళ్లిన వారికి మొబైల్ ఫోన్ ద్వారా ఈకేవైసీపై సమాచారం అందిస్తే 100% పూర్తవుతుంది.